ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుంచి ఇక జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, నాకు వివాహం అవుతుందా, సంతానం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉద్యోగం పోతుందా, ఈ క్రైసిస్ ఉంది కదా, వ్యాపారం ఎలా ఉంది, రాజకీయంగా నేను బాగుపడనా, ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ 12 రాశుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి, తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, ముందు గ్రహస్థితి ఎలా ఉందో చూస్తాం. అష్టమ భాగ్యస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి గ్రహాలు, సప్తమ స్థానంలో అంగారకుడు ప్రతికూలం, బుధుడు అష్టమ స్థానంలో అనుకూలం, గురు అష్టమ స్థానంలో ప్రతికూలం, శుక్రుడు 8వ 9వ స్థానంలో అనుకూలం, శనేశ్వరుడు పంచమ స్థానంలో అనుకూలం, రాహు షష్టమ స్థానంలో అనుకూలం, కేతు ద్వాదశ స్థానంలో ప్రతికూలం. ఇదంతా ఎలా ఉంది అని చూస్తే ఓవరాల్ మిశ్రమం అని కూడా చెప్పచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వనరులు కొంత ఇబ్బంది పెట్టినా గెలుస్తారండి మీరు తప్పకుండా. చాలా రోజుల నుండి మీకు పెండింగ్ పట్టిన కార్యక్రమం ఉన్నాయి కదబ్బా, ఎన్ని రోజులండి ఇది, ఈ కోర్టు వ్యవహారాలు ఆగిపోయింది, ఇంటి పనులు ఆగిపోయింది, పర్మిషన్స్ ఆగిపోయింది, ఏవేవో ఉంటాయి కదా టెన్షన్స్, అవన్నీ జూన్ నెలలో తీర్చుకుంటారు తులారాశి మిత్రులారా. శ్రద్ధగా మీరే చెయ్యండి. ఏ డాక్యుమెంటేషన్ ఒకసారికి 10 సార్లు చదవండి. సంతకాలు పెట్టడానికి ముందు మీ ఆడిటర్ని, మీకు అడ్వకేట్ని అడిగి సంతకం పెట్టండి. వ్యాపారస్తులకి చాలా కలిసి వస్తుంది, నిరాటంకంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి అయితే యోగం అండి, అంత అద్భుతంగా ఉంటాయి. గతంలో తీసుకున్న డబ్బులు, చెల్లించాల్సిన అప్పులు, వాటికన్నిటికీ కొత్తగా మంచి అవకాశాలు వచ్చి మీ అప్పులు తీర్చే ఒక సమయం ఆసనమైందండి. మీరు అప్పు తెచ్చుకునే సమయం కాదు, మీరు తెచ్చుకున్న అప్పును తీర్చే సమయం ఈ జూన్ నెల. ఎంత గొప్ప నెల అండి ఇది, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రయత్నం చేయాలి. మాసాంతంలో వ్యాపారంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, ఖర్చులు అదుపు తప్పుతుంది, జాగ్రత్త పడండి. ఆ తులారాశి వారికి ఖర్చులు అదుపు తప్పడం అది కామనే. మీరు పడి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, మీరే ఒక మంచి మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పచ్చు. తులారాశి వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో టాప్గా ఉంటారని చెప్పచ్చు. అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడకండి. మీకు సంబంధం లేదా ఆ విషయంలో ఎంటరే కాకండి, సైలెంట్గా ఉండండి. న్యాయపరమైనటువంటి సమస్యలు కోర్టులో మీకు జడ్జిమెంటో లేకపోతే ఇవన్నీ కూడాను అద్భుతంగా నెరవేరుతుంది, లేదా వాయిదా పడుతుంది, మీకు అనుకూలంగా వస్తుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగం వారికి, ఐటీ రంగం వారికి యోగం. టీవీ అన్నీ కూడా పేపర్ వాళ్ళకి చాలా బాగుంటుంది, గుర్తింపు పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. మనస్తాపానికి గురి అయ్యే ప్రతి విషయంలోనూ భార్యాభర్తల దగ్గర కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణితో ఆలంబించేసుకోండి. భూ తగాదాలు ఏమైనా ఉంటే, సెటిల్మెంట్ ఉంటే మాటలతో సెటిల్ చేసుకొని 10 మందిని కూర్చోబెట్టేసుకొని అంగీకారం తెలుసుకొని లేపండి. అక్కడి నుంచి బంధుమిత్రుల మధ్య ఉన్న వైషమ్యం అంతా తొలగిపోయి ఆనందంగా విహారయాత్ర చేసే అవకాశం ఉంది. ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం చేయండి, 10 మందిని పిలిచి భోజనం పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. ప్రయాణాలు ఉంటాయి. అష్టమ భాగ్యస్థానంలో సూర్యుని యొక్క కారణంగా శారీరకంగా ఏదో ఒక శస్త్రచికిత్స మాత్రం ఉంది, జాగ్రత్త. చదువు విషయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి, కానీ ఉత్తీర్ణులు అవుతారు. విదేశాల విద్యల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త వీసా విషయంలో ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెల చాలా అనుకూలమని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ వారికి మిశ్రమం. షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది చెప్పచ్చు. వ్యవసాయం బాగా ఉంటుంది. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం. ప్రేమ వివాహం కూడా ఉందండోయ్, జాగ్రత్త. చంద్రాష్టమం మరీ అతిగా బాగుంటే కూడా కొంచెం బాగుండదు కదా, కాస్త చంద్రాష్టమం ఆయన గ్రహాల్లో అలా తొంగి చూస్తూ ఉంటాడు. ఆ చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడే అదే చంద్రాష్టమం అంటారు. జూన్ 5, 6, 2024 4:14 ఉదయం నుండి 7, 6, 2024 7:56 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త సుమి. లక్కీ నెంబర్ 7. పరిహారం దేవీ సప్తసతి చండీ పారాయణం పఠించండి. దానివల్ల సకల శుభాలను పొందుతారు, వ్యాపారపరంగా ప్రయోజనం పొందుతారు.
గోచార ప్రకారంగా తెలుసుకున్న మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులను సంప్రదించండి, లేదా సద్గురువులను సంప్రదించి జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోండి. మీ యొక్క జాతకం ఎలా ఉందో, జన్మ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి. లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకున్నాం, కింద నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ దాన్ని పరిశీలించి మీకు రిప్లై ఇస్తారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించేయండి. విజయోస్తు. ఈ 12 జ్యోతిష శాస్త్ర ద్వారా 12 రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోన అనే ప్రాంతంలో కపిలి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి 18 అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, అర్ధాష్టమ శని అయితే ఉంది, కానీ గురు భగవానుడు చాలా యోగంగా ఉన్నాడు. జూన్ నెలలో సూర్యుడు సప్తమ అష్టమ స్థానంలో ప్రతికూలంగా, కుజుడు షష్టమ స్థానంలో అనుకూలం, బుధుడు సప్తమ స్థానంలో అనుకూలం, గురుడు సప్తమ స్థానంలో అనుకూలం, శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలం, శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలం, రాహు పంచమ స్థానంలో ప్రతికూలం, కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలం. అంటే మెజారిటీ ఆఫ్ గ్రహాలన్నీ యోగంగా ఉంది. ముందు ఇల్లు కట్టుకునే అవకాశం చూడండి, ఇల్లు, వాహనం, భూమి యోగం కలిసి వచ్చేస్తుంది. బంధువర్గాలతో మంచి సత్సంబంధాలు పెరుగుతుంది. వ్యాపారస్తులకి ఈ మాసం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో సాగినప్పటికీ అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఈజ్ గుడ్. అద్భుతమైనటువంటి లాభాలతో ఈ నెలంతా కూడా ఉంటారు. ఈ నెలే కాదు, రానున్న రోజులంతా కూడా కొంచెం బాగుంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ఫలితాలను సాధిస్తారు. కొంత అధిక ఖర్చు చేస్తారు. మీరు భాగస్వామి వ్యాపారంలో మంచి అవగాహన, నమ్మకం ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, వారితోటి ఆనందంగా గడుపుతారు, అనేక విషయాల్లో చర్చిస్తారు. వివాహాలు, శుభకార్యాలు ఫలిస్తాయి. శుభకార్యాలకి సమయాన్ని కేటాయిస్తారు. పిల్లల విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఉద్యోగస్తులకి, సహ ఉద్యోగులకి కొంత ఇబ్బంది ఉంటుంది, పరిష్కారం చేసుకుంటారు ఖచ్చితంగా. అనవసరంగా రాంగ్ వివాదాల్లో ఎంటర్ అవ్వకండి. సఖ్యతతో ఉండడానికి ప్రయత్నించండి. అధికారుల అండ మీకు కలుగుతుంది. ఉద్యోగ స్థానాల్లో మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. పనులు వాయిదా వేయడం మంచిది కాదు, చక్కదిద్దుకొని చెయ్యండి. ఏదైనా గడ్డు పరిస్థితి ఉంటే విరమించుకోవడం మంచిది. ప్రణాళికాయుక్తంగా పనులు చెయ్యండి. రుణాలు చెల్లించే విషయాలలో జాగ్రత్తగా చేసుకోండి. మీరు రుణాలు పొందాలనుకుంటే వాయిదా వేయండి. స్పోర్ట్స్ వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు. షేర్ మార్కెట్ వారికి చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్ వారికి చాలా బాగుంటుంది. మీడియా రంగం, ఇంటర్నెట్, ఐటీ రంగం, వివాహం వాళ్ళకంతా కూడా చాలా మంచి మంచి అవకాశాలు. వివాహం కాని వారికి కూడా మంచి అవకాశాలు అని చెప్పచ్చు. యోగం అని చెప్పచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఆఫర్ లెటర్స్ వచ్చేస్తున్నాయి. గెట్ రెడీ. విద్యార్థులకైతే చాలా అద్భుతం అని చెప్పచ్చు. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. చంద్రాష్టమం జూన్ 7/6/2024 7:56 ఉదయం నుండి 9/6/2024 2:07 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుపు, బ్లూ రంగు బాగా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 9. పరిహారం ఏదైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. సకల శుభాలు జరుగుతుంది. వ్యాపారపరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం అని చెప్పచ్చు. తస్మాత్ జాగ్రత్త ఫర్ దస్తావేజులు. మీ యొక్క డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా ఉండొచ్చాయి. మీ యొక్క గోచార ప్రకారం మీ జాతకాన్ని ఇప్పుడు చెప్పాం కదా. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని, జ్యోతిశాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా? ఈ కింది నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవ ప్రార్థన చేయండి. అక్కడికి వెళ్ళి దీపం వెలిగించండి. ఇష్టదైవానికి ప్రార్థన చేయండి. విజయోస్తు. ఈ 12 జ్యోతిష
శాస్త్ర ద్వారా 12 రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోన అనే ప్రాంతంలో కపిలి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి 18 అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు. ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.